వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు, విశ్వసనీయత, జవాబుదారీతనం ఈ మూడింటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు. అందువల్ల వాటి విలువ మాకు తెలుసు, మనకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అవి సక్రమంగా ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు, మనకు మనం పెట్టుకోవాల్సినవి. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నారు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. మనం ఏ మాట చెప్పినా పొల్లుపోకుండా అమలు చేయగలగాలి. చెప్పలేనిది చేయలేనిది చెప్పకూడదు. అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. బాధ్యతారాహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం. ఇవి ఈరోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది. మన కళ్ళ ముందే జరుగుతున్న వాటి నేను వివరాల జోలికి ఇది పోదలుచుకోలేదు, ఎందుకంటే సందర్భం కాదు. ఈ ఏడాది పైగా జరిగిన కాలంలోనే మనకు 2-3 కనిపిస్తాయి. ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు, అధికారం లేకపోవచ్చు, తరచిన తర్వాత తూనా బొడ్డుని పక్కకు తోసేయచ్చు. జరుగుతున్నాయా లేదా? ఇక్కడే జరుగుతున్నాయి. అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది. ఈవీఎంల విషయంలో చెప్తున్నా, ఆన్సర్ లేదు, తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే. ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి అయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి 12.12% తేడా చూపించారు. అసాధ్యం. 50 లక్షల ఓట్లు దాదాపు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆన్సర్ ఊడి ఓట్ల. అలాగే నిన్నటికి నిన్న జరిగిన ఉప ఎన్నిక, చిన్న ఉప ఎన్నిక, 10,000 ఓట్లు, 2,000 మంది పోలీసులు, బూతులు 15, 2,000 మంది పోలీసులు. ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల. తలబడింటే ఏమయ్యేదో తెలియదు. వద్దు, ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు, ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం. రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి అన్నారు. ఏం జరిగింది? ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది. నేను మిగిలిన మా వాదన తప్ప, ఆ వాదన తప్ప అనవసరం. కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు, చెక్ చేయండి. అదేం మేము దాచిపెట్టేది కాదు, ఇంకోటి దాచిపెట్టేది కాదు. చెక్ చేసినట్టుగా జరగల. మీ దగ్గరే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది, తీసి చూడండి ఎవరున్నారో. మిగిలినవన్నీ వదిలేసినా గుడ్డిగా ఒక గుర్తు, 50% మహిళలు ఉండారా, క్యూలలో ఉన్నారా? లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు ఓట్లు వేస్తున్నారు. ఎక్కడ దొరుకుతుంది? సీసీ కెమెరాల ఫుటేజ్ తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇన్కంబెంట్ ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారో వైఎస్ఆర్సీపీ, అక్కడ వైఎస్ఆర్సీపీ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు. సరే, ఓడిపోలేదు అనడానికి నువ్వు వేరే రీజన్స్ చెప్పొచ్చు, నేను వేరే చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరిగిన దగ్గర అయితే సాక్ష్యాలు అక్కడ ఉన్నాయిగా. ఆ పార్టీ ఏజెంట్లు లేకుండా ఒక్క బూత్లో కూడా ఎన్నిక జరిగితే లోపలికి పోయి మాకు ఓటు వేసుకోవడానికి అలౌ చేయట్లేదంటుంటే పోలీసులు వీళ్ళని అడ్డగించి బయటికి దోసి లోపలైతే ఓటింగ్ జరిగితే ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తమైతే నీకు ఎంతసేపు పని? గంట సేపు ఓపెన్ చేసి సీసీ కెమెరాలు తెప్పించి చూస్తే అక్కడే కనపడుతుంది ఏం జరుగుతుంది. చేయలే పని. కనీసం న్యాయ వ్యవస్థ కోర్టు దగ్గరికి వెళ్తే ఇవి యాంత్రికంగా నేను తీసుకునే నిర్ణయాలు కాదు. ఇది ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళైనా ఇద్దరు కక్షిదారులు, అయ్యా మాకు అన్యాయం జరిగిందని ఒకరు వెళ్తే ఇమ్మీడియట్ చూడాల్సిన పని ఏంటంటే ఆధారాలు ఉంటాయి. లేకపోతే సరే రొటీన్ కేసులు నడుపుకోండి అనొచ్చు. ఏ ఆధారాలు తీసుకురండి అని చెప్పించు, చెప్పలా. బట్ పూర్తి విశ్వాసం ఉంది మాకు. దీని మీద మళ్ళీ పైన కూడా అజిటేట్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా ఈ సందర్భంలో అంటే వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయి, అది జరగకూడదు. ఇది నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడినా, మా నాయకులు మాట్లాడినా అంటే మేము బాధ్యతాయుతంగా ఉండదలుచుకున్న రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ. ప్రజలకు అల్టిమేట్గా జవాబుదారీతనంగా ఉండాలి.
ఒక హామీ ఇచ్చామంటే నిలబడగలిగితే ఇవ్వాలి, నిలబడలేనిది ఇవ్వకూడదు. ఈ వ్యవస్థలన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు, అవి నడవాలి. అందుకోసం అవసరమైతే మేము కూడా ఆ పరీక్షలకు సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నాం. ఉన్నాం కూడా, అట్లా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఇట్లున్నాం, ఈ పరిస్థితిలో ఉన్నాం. ప్రజల్లో పాపులారిటీ ఉంది. వ్యవస్థల దగ్గరికి వచ్చేసరికి మేనేజ్మెంట్లో వాళ్ళలాగా చేయలేకపోతుండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ అల్టిమేట్లీ దట్ ప్రివైల్స్. ప్రజల విశ్వాసం, ప్రజల తీర్పు అదే నిలబడుతుందనే బలమైన నమ్మకం. అలాగే అన్నిటికంటే మించి న్యాయ వ్యవస్థ ప్రొటెక్ట్ చేస్తుందనే విశ్వాసం. ఇవి జగన్మోహన్ రెడ్డి గారిని మన పార్టీ నడిపిస్తున్నాయి. అండ్ ఈ సమయంలో ఈ సందర్భంలో, ఇలాంటి సందర్భంలోనే ఎప్పుడైతే వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నప్పుడే సివిల్ సొసైటీ ముందుకు రావాలి. ఈ రెఫరీ పాత్ర, అంపైర్ పాత్ర తీసుకోవడానికి స్వచ్ఛందంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి పరీక్షలు కూడా మేము సిద్ధమని కూడా చెప్తున్నాం. నిన్న జరిగిన దాని విషయంలో అయినా సరే, నిన్న ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికైనా ఏం అక్కర్లేదు, పెద్ద మనుషులు ఎవరు వచ్చినా సరే మేము రెడీ దానికి నిలబడడానికి. ఆ 15 బూతులున్న ఊర్లలో వెళ్ళండి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా సరే, అక్కడ వాళ్ళల్లో ఎంతమంది వేలికి సిరా చుక్క ఉందో చూడండి, చాలా అక్కర్లే. ఇల్లు వెతికి, ఎందుకంటే సీసీ కెమెరాల ఫుటేజ్ ఎలాగో చూపించారు. ఆ ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పలకలు కోర్టులో తేరాలంటే టైం పడుతుంది. న్యూట్రల్గా ఉండే ఎవరైనా సరే మేము రెడీ, మా పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఇల్లు వెళ్ళి ఎంతమంది వేలకు పెద్దవాళ్ళైనా, మహిళలు కానీ పురుషులు కానీ సిరా చొక్క ఉందో చూడండి. ఓట్లు వేయలేదు అక్కడ, ఎవరో బయట నుంచి వచ్చి వేసుకొని పోయారు, వాళ్ళకు పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారనేది క్లియర్గా తెలుస్తుంది. వీటిని మనం ఎందుకు మళ్ళీ వీటి మీద నొక్కి వెక్కానిస్తున్నా అంటే, సందర్భం ఇది. మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఇండిపెండెంట్గా, స్వేచ్ఛగా పనిచేయాలి. వాటిని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత కూడా రాజకీయ పార్టీలుగా మన మీద ఉంటుంది. అందులో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం నిలబడాలని తపన పడే ప్రతి బాధ్యత కలిగిన పౌరుడు, ఎంటైర్ సివిల్ సొసైటీ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నప్పుడే మన స్వాతంత్రానికి నిజమైన అర్థం వస్తుంది. మాక్రో పెద్దల విస్తృత స్థాయిలో మన ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. బట్ మన ఇంటర్నల్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవడంలో, ప్రజాస్వామ్యం ఆరోగ్యం రక్షించుకోవడంలో మనం రోజు రోజుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం అనేది అనిపిస్తుంది. కాబట్టి ఈ విజ్ఞప్తి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్నాను.